దేవేంద్రనాథ్ ఠాగూర్. రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత బ్రహ్మ సమాజ బాధ్యతను స్వీకరించిన వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ అనగానే మనం ఫస్ట్ పీరియడ్ వేసుకోవాలి ఎవరిదైనా 1817 నుండి 1905. 1817 నుండి 1905 వరకు దేవేంద్రనాథ్ యొక్క ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూరు జన్మించింది 1817 మే 15వ తారీఖు, మే 15న జన్మించాడు. మీకు నిన్న ఫస్ట్ క్లాస్ జరిగింది సొసైటీ, ఇండియన్ సొసైటీ క్లాస్ జరిగింది. మీకు మ్యారేజెస్ గురించి నిన్న కుటుంబాల గురించి క్లాస్ జరిగింది. ఇంటర్నేషనల్ ఫ్యామిలీస్ డే, అంతర్జాతీయ కుటుంబాల దినం ఎప్పుడా అంటే మే 15, మే 15వ తారీఖు అంతర్జాతీయ కుటుంబాల దినం. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫ్యామిలీస్ డే, అంతర్జాతీయ కుటుంబాల దినం ఎప్పుడంటే మే 15. ఆ మే 15 ఎవరి బర్త్డే అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క బర్త్డే. అది దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క బర్త్డే, అది మే 15. మే 15 దాని యొక్క థీమ్ డెమోగ్రఫిక్ ట్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. డెమోగ్రఫిక్ ట్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. అదే నేషనల్ ఫ్యామిలీ డే. నేషనల్ ఫ్యామిలీ డే అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ మంగళవారం, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ సోమవారం మండే సోమవారం అన్నట్టు. నేషనల్ ఫ్యామిలీ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల 4th మండేను నేషనల్ ఫ్యామిలీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇతని తండ్రి పేరు ఏంది? తండ్రి పేరు ద్వారకానాథ్ ఠాగూర్. ఇతని కొడుకు కుమారుడి పేరేంది? మనందరికీ తెలుసు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇతని యొక్క కుమారుడి పేరు. దేవేంద్రనాథ్ ఠాగూర్ తండ్రి పేరేమో ద్వారకానాథ్ ఠాగూర్, కుమారుడి పేరేమో రవీంద్రనాథ్ ఠాగూర్ కుమారుడి యొక్క పేరు. దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిరుదు బ్రహ్మర్షి. దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిరుదు ఏంటంటే బ్రహ్మర్షి. అదే బ్రహ్మర్షి అనే బిరుదు ఆంధ్రాలో ఎవరికి ఉంది? ఆంధ్రాలో బ్రహ్మర్షి అనే బిరుదు కలిగిన వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆంధ్రాలో బ్రహ్మర్షి అనే బిరుదు కలిగిన వ్యక్తి ఎవరా అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఓవరాల్గా బ్రహ్మర్షి అనే బిరుదు దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆంధ్రాలో బ్రహ్మర్షి అనే బిరుదు కలిగింది దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇప్పుడు ఆంధ్ర రత్న అన్నం ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణ. ఆంధ్ర శివాజీ అన్నం ఎవరు? పర్వతనేని వీరయ్య చౌదరి. ఆంధ్ర తిలక్ అన్నం ఎవరు? గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఆంధ్ర భీష్మ అన్నం న్యాయపతి సుబ్బారావు. ఆంధ్ర శెల్లి అన్నం దేవులపల్లి కృష్ణ శాస్త్రి. ఆంధ్ర కవిత పితామహుడు అన్నం అల్లసాని పెద్దన్న అన్నం. ఆంధ్ర రాష్ట్ర పిత అన్నం పొట్టి శ్రీరాములు. ఆంధ్ర మహిళా అన్నం దుర్గాబాయి దేశ్ముఖ్. ఆంధ్ర కబీర్ అన్నం వేమన్న. ఆంధ్ర శ్రీ అన్నం అల్లూరి సీతారామరాజు. ఆంధ్ర భోజుడు అన్నం శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్ర నేతాజీ అన్నం మధూరి అన్నపూర్ణయ్య. ఆంధ్ర నేతాజీ అనే బిరుదును. ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు కొమర్రాజు లక్ష్మణ్ రాజు. ఆంధ్ర వైతాళికుడు కందుకూరి వీరేశలింగ పితామహుడు. ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యులు. అదే ఆంధ్ర వాల్మీకి అయితే ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు. ఆంధ్ర గాంధర్వ అంటే జొన్నవిత్తుల శేషగిరిరావు. ఆంధ్ర షేక్స్పియర్ అంటే భానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఆంధ్ర రత్న, మీరు ఆన్సర్ రాసుకోండి. ఆంధ్ర కేసరి, మీరు ఆన్సర్ రాసేసుకోండి. ఆంధ్ర రత్నం ఒకటి, ఆంధ్ర కేసరి, ఆంధ్ర భీమా. చూద్దాం మీకు ఎంతమందికి ఆన్సర్లు వస్తాయో చూద్దాం. ఇవి ఆంధ్ర భీమా, కొన్ని నేను చెప్పినా కొన్ని రాని వస్తాయి. ఆంధ్ర భీమా ఒకటి. ఆంధ్ర భోజుడు, వీటి ఆన్సర్ పక్కన పెట్టి ఆన్సర్ రాసుకోండి అట్నే. ఆంధ్ర భోజుడు. ఆంధ్ర పితామహ, ఆంధ్ర పిత. భీష్మ, ఆంధ్ర భీష్మ. ఆంధ్ర మహిళ,
ఆంధ్ర శివాజీ, ఆంధ్ర శివాజీ, ఆంధ్ర తిలక్, ఆంధ్ర మహిళ, ఆంధ్ర శివాజీ, ఆంధ్ర తిలక్, ఆంధ్ర కబీర్, కబీర్, ఆంధ్ర గాంధర్వ, ఆంధ్ర గాంధర్వ, ఆంధ్ర షేక్స్పియర్, ఆంధ్ర షేక్స్పియర్, ఆంధ్ర వాల్మీకి, ఆంధ్ర వాల్మీకి, ఆంధ్ర వైతాళికుడు, ఆంధ్ర వైతాళికుడు, ఆంధ్ర వైతాళికుడు, ఆంధ్రశ్రీ, ఆంధ్రశ్రీ, ఆంధ్ర నాటక పితామహుడు, ఆంధ్ర నాటక పితామహుడు, ఆంధ్ర శెల్లి, ఆంధ్ర శెల్లి, ఆంధ్ర నేతాజీ, ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు, పరిశోధక పితామహుడు. ఇవి బిరుదులు. ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు, ఆంధ్ర కవిత పితామహుడు కూడా రాద్దాం. కవిత పితామహుడు. వీటి ఆన్సర్లు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆంధ్రరత్న అన్నాం. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర భీమా దండమూడి రాజగోపాలాచారి, గుర్తుపెట్టుకోండి ఇది. దండమూడి రాజగోపాలాచారి. ఆంధ్ర భీమా అనే బిరుదున్న వ్యక్తి దండమూడి రాజగోపాలాచారి. ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు. ఆంధ్ర పిత పొట్టి శ్రీరాములు. ఆంధ్ర భీష్మ న్యాయపతి సుబ్బారావు, ఆంధ్ర భీష్మ న్యాయపతి సుబ్బారావు. ఆంధ్ర మహిళ దుర్గాబాయ్. ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. ఆంధ్ర తిలక్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఆంధ్ర కబీర్ వేమన్న. ఆంధ్ర గాంధర్వ జొన్నవిత్తుల శేషగిరిరావు. ఆంధ్ర గాంధర్వ జొన్నవిత్తుల శేషగిరిరావు, జొన్నవిత్తుల శేషగిరిరావు. ఆంధ్ర షేక్స్పియర్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు, వావికొలను సుబ్బారావు. ఆంధ్ర భీష్మ ఆంధ్ర వాల్మీకి. ఆంధ్ర వైతాళికుడు కందుకూరి వీరేశలింగం. ఆంధ్ర శ్రీ అల్లూరి సీతారామరాజు. ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యులు. ఆంధ్ర శెల్లి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య. ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు, ఆయనే గ్రంథాలయ పితామహుడు అని కూడా అంటారు. ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన. ఇవన్నీ మనకి ఎందుకు వచ్చినాయంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిరుదు బ్రహ్మర్షి. అదే బ్రహ్మర్షి అనే బిరుదున్న వ్యక్తి ఆంధ్రాలో ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆ దేవేంద్రనాథ్ ఠాగూరే బ్రహ్మ సమాజం యొక్క బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. అతని యొక్క తండ్రి పేరు ద్వారకానాథ్ ఠాగూర్, అతని యొక్క కుమారుడు పేరు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర భీమా దండుమూడి రాజగోపాలాచారి. ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు. ఆంధ్ర పిత పొట్టి శ్రీరాములు. ఆంధ్ర భీష్మ న్యాయపతి సుబ్బారావు. ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్. ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. ఆంధ్ర తిలక్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఆంధ్ర కబీర్ వేమన్న. ఆంధ్ర గంధర్వ జొన్నవిత్తుల శేషగిరిరావు. షేక్స్పియర్ ఆంధ్ర షేక్స్పియర్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు. ఆంధ్ర వైతాళికుడు కందుకూరి వీరేశలింగం. ఆంధ్ర శ్రీ అల్లూరి సీతారామరాజు. ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యులు. ఆంధ్ర శెల్లి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య. ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు. ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెదన.